ఇవేంటో చూశారు కదా, బొబ్బట్లు. అంటే మనం ఎప్పుడు చేసుకునే రెగ్యులర్గా చేసే పచ్చిపప్పు బెల్లం వాటితో చేసిన బొబ్బట్లు కాదండి. ఇవి కొబ్బరి, మామిడికాయ, పండు మామిడికాయ లోపల నుంచి తీసిన గుజ్జు, పంచదార, నెయ్యి వీటితో కలిపి తయారు చేసిన బొబ్బట్లు. చూడండి ఎలా ఉన్నాయో, నిగనిగలాడుతున్నాయి కాలి ఎర్రగా. ఇక మనం వీటిని ఎలా తయారు చేసుకోవడం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను రుద్రాని శారద, కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈరోజు మనం బొబ్బట్లు చేసుకుందాం. ఎప్పుడు చేసే రెగ్యులర్ బొబ్బట్లు కాదండోయ్, బెల్లం పచ్చిపప్పు వాడి చేసేవి కాదు. ఈరోజు వెరైటీగా సీజనల్ ఫుడ్ మామిడికాయ రసం గుజ్జుతో కొబ్బరి, పచ్చి కొబ్బరి, నెయ్యి, పంచదార వీటితో కలిపిన బొబ్బట్లు. యమా టేస్టీ ఫుడ్స్, రుచిగా తియ్యగా చేసుకుందాం. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాము. దాంట్లోకి ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం. దాంట్లోకి వేడి నీళ్ళు, మనం రెగ్యులర్గా కలిపేవి మంచులు కాకుండా వేడి నీళ్ళు వేడి నీళ్ళతో కలుపుకోవాలి మైదా పిండిని. ఇప్పుడు దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి మన చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకున్నామో అలానే కలిపి ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనం కొబ్బరిని చెక్కు తీసుకొని శుభ్రంగా అట్లా మిక్సీకి పెట్టుకున్నాం. చూడండి, ఒక మామిడికాయ తీసుకున్నాం, పండు మామిడికాయని. ఇప్పుడు కొబ్బరిని ముందు మిక్సీకి వేసుకుంటున్నాము. చూడండి, పొయ్యి మీద పాన్ పెట్టేసుకున్నాము. గ్యాస్ స్టవ్ చేసి పాన్ పెట్టేసాము. దాంట్లోకి ఇప్పుడు మనం నెయ్యి వేసుకుంటున్నాము. చూడండి, ఒక గరిటెతో నెయ్యి వేసుకున్నాము. కొద్దిగా నెయ్యి కాగేదాకా. ఇప్పుడు చూడండి, మనం కొబ్బరిని ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా, మెత్తగా చూడండి ఎట్లా ఉందో. మన పూరీ పిండి ఇది పూర్ణాల పిండికి ఎలా అయితే వేస్తామో మనం పప్పుని, అట్లానే అంత మెత్తగా ఉండాలి. మెత్తగా ఉంటేనే మనకి బొబ్బట్లు అనేవి బ్రహ్మాండంగా తయారవుతాయి. చూడండి, నలుపు మన కొబ్బరి చెప్పు మీద నలుపు తీసేసి వైట్ వరకు వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మెత్తగా ఉండాలి. అలా ఉంటేనే వెన్నపూసలాగా ఉండాలి. అలా ఉంటేనే మనకి బొబ్బట్టు అనేది బాగా వస్తుంది. ఇప్పుడు ఆ నేతిలో వేసుకున్నామండి. నేతిలో వేసుకొని కొద్దిగా వేయించుకుందాం. మీ స్టవ్ వచ్చేసేటప్పటికి సిమ్ముల్లో పెట్టేసుకోండి. పూర్తిగా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుని సిమ్ముల్లో పెట్టేసుకోండి. అప్పుడు ఆ కొబ్బరి అనేది కొంచెం బాగా ఉడికిద్ది. నేతిలో పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఒకసారి కలిపేసుకున్నాం మొత్తం నెయ్యిలోకి. ఇప్పుడు మామిడికాయని శుభ్రంగా కడిగేసుకున్నాం. మనం దాన్ని రెండు విధాలుగా, రెండు వైపులా రెండు బద్దలుగా కట్ చేసుకుంటున్నాము. ఇవి మంచి ఉలవపాడు మామిడికాయలండి. చూడండి ఎర్రగా ఎలా ఉన్నాయో. దాన్ని స్పూన్తో కట్ చేసి మనం మిక్సీకి వేసుకుంటున్నాం. ఆ గుజ్జంతా తోల్లో కాకుండా లోపల ఉన్న గుజ్జంతా మిక్సీకి వేసేసుకుంటున్నాము చిన్న జారులోకి. చూడండి, మామిడికాయలోంచి గుజ్జుని ఇలా తీసేసుకున్నాం. స్పూన్ పెట్టి దాన్ని ఇట్లా మిక్సీకి వేసుకున్నాం. ఇప్పుడు దాన్ని మనం మిక్సీలో మెత్తగా వేసేసుకుందాం. మనం మిక్సీకి వేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం కొబ్బరి వేయించుకుంటున్నాం కదా, దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకుంటున్నాము. ఆ పాన్లోకి ఒక కప్పు మాత్రమేనండి. చూసారు కదా, కప్పు షుగర్ వేసుకున్నాం.
దాంట్లోకి ఎందుకంటే ఇంకా షుగర్కి మనం ఆ మామిడికాయ జ్యూస్ అనేది దాంట్లో పోస్తాం రసాన్ని. మీరు మామూలుగా బొబ్బట్లు పచ్చిపప్పు బెల్లం యాలకులతో చేసుకుంటారండి. ఇది సీజనల్ ఫుడ్గా మనం ఈరోజు పచ్చి కొబ్బరి మామిడికాయ రసంతో చేస్తున్నాం బొబ్బట్లని. బాగా టేస్టీగా ఉంటుందండి, ఎంతో ఇష్టంగా తింటారు. పచ్చిపప్పు చేసే వాటికన్నా కూడా టేస్టీగా ఉంటాయి. హెల్దీ ఫుడ్ అనమాట. దాంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాము, ఒక పావు కప్పు వాటర్ వేసుకున్నామండి దాంట్లోకి. కొద్దిగా పాకు వచ్చేదాకా ఇట్లా వేయించుకుందాం. యాలకుల పొడి వేసుకుంటున్నామండి బాగా మన రుచి సువాసనకి. ఇప్పుడు దాంట్లోకి మనం మిక్సీకి వేస్తున్నాం కదా మామిడికాయ రసం, దాన్ని పోసుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాము. కొద్దిగా గట్టిపడేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ దాకా సిమ్లో ఉన్నాం కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. కొంచెం గట్టిపడేదాకా వెయిట్ చేద్దాం. చూడండి మామిడికాయ కొబ్బరి పందార ఎలా ఉడుకుతున్నాయో తొక్క కొంచెం గట్టిపడాలండి. కొద్దిగా ముద్దలాగా అవ్వాలి మనకి గట్టిపడి. అప్పుడు దాకా కొంచెం కలుపుకుంటూ ఉండాలా. బాండీకి పాన్కి కరుచుకోకుండా ముద్దలాగా తయారవుతుందండి బాగా గట్టిపడి. అప్పుడు దాకా మనం కొంచెం ఉడకబెట్టుకోవాలా. ఒక అరగంట నెయ్యి వేసుకుంటున్నామండి. ఒకసారి మొత్తం కలిపేసుకుందాం. చూడండి కొద్దిగా గట్టి పడుతుంది. కొద్దిగా లేట్ ప్రాసెస్ అండి, కాకపోతే బాగా రుచికరమైన ఆహారం, బాగా టేస్టీగా ఉంటుంది. చూడండి పాకం ఎలా వచ్చేసిందో, బాగా ముద్ద అయ్యేటట్టు దగ్గర పడింది. ఇంకొక 2 నిమిషాలు అయితే మనకి ఆ నెయ్యి అనేది రిలీజ్ అవుతుంది లోపల నుంచి. అప్పుడు మనకి ముద్ద రెడీ అయినట్టు లెక్క. ఇంకో 2 మినిట్స్ అండి. ఒకసారి చూడండి గట్టిపడింది బాగా, ఎట్లా తయారైందో ముద్దగా. ఇక మనకి రెడీ అయిపోయిందండి. ఇంకా మనం దించేసుకుందామండి. ఇంకా పొయ్యి ఆపేసుకొని కాసేపు చల్లారేదాకా కొద్దిగా వెయిట్ చేద్దాం. చూడండి మనం ఇందాక అది కొంచెం ఆరబెట్టుకున్నాం కదా, చూడండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందాం. ఇంకా మా ఆవిడ ఇబ్బంది పడుతుంది, బాగా కాలుతున్నట్టుందండి, ఆరలేదట్టుంది. ఇది పాకు కదా, బాగా తొందరగా ఆరదు, ఇది బాగా ఇబ్బంది పడుతుంది. చూడండి మనం ఇందాక స్మూత్గా ఉంది మనం మైదాతో కలుపుకున్నామండి. చూడండి 1 అవర్ దాటింది. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకున్నాం ఒకసారి. చూడండి ఇక్కడ మనం ఉండలు చేసి పెట్టినాయి. ఎన్ని వచ్చినాయి? 7, కరెక్ట్గా 7 వచ్చినాయి, 8 వచ్చినాయి. ఇప్పుడు ఇవి కూడా అన్ని ఉండలుగా చేసుకుందాం. ఒక 8 ఉండలు ముందు ఉండలు చేసి పెట్టుకుందాం. ఒకసారి గ్యాస్ వెలిగించుకున్నాము, దాని మీద మన అట్ల పాన్ పెట్టేసుకున్నాం. సిమ్ముల్లో పెట్టేసుకోండి. ఇక మనం ప్రాసెస్ మొదలు పెడదాం. బొబ్బట్లు ప్రాసెస్. ఒక ఆయిల్ పేపర్ తీసుకొని ఆయిల్ రుద్దేసుకున్నాం దాని మీద. మనం ఈ ఉండలు ఇవ్వండి, 8 ఉండలు చేసి పెట్టుకున్నాం. ఇక్కడ 8 ఉండలు ఉన్నాయి. కాకపోతే కొద్దిగా లేట్ అండి, కానీ మంచి సూపర్ డూపర్ హిట్ అయిన టేస్టీ ఫుడ్ అనేది తయారవుతుంది మనకి. సీజనల్ ఫుడ్. ఎప్పుడు రొటీన్గా మనం పప్పు బెల్లం వాటితో చేసుకుంటాము బొబ్బట్ అనేది, పచ్చిపప్పు బెల్లం వాటితో. కానీ ఈరోజు మనం కొబ్బరి, చూడండి నెయ్యి ఎట్లా రిలీజ్ అవుతుందో. ఈరోజు మనం కొబ్బరి మామిడికాయతో కలిపి బొబ్బట్టు రెడీ చేసుకుంటున్నాం.
ఇది చపాతీ దాన్ని పెట్టకుండానే మనం చేసుకోవాలండి. చపాతీ కర్ర పెట్టకూడదు, చేతితోనే ఒత్తేసుకోవాలి. చూడండి ఎలా చేస్తుందో, అదే ప్రకారంగా చేసుకోవచ్చు మీరు కూడా. ఈజీ ప్రాసెస్ అండి, లేట్ ప్రాసెస్ కొద్దిగా, ఈజీ ప్రాసెస్. చూడండి ఇట్లా తయారు చేసుకున్నాం మనం బొబ్బట్టుని. ఒకసారి పాన్ మీద ఆయిల్ వేసేసుకొని ఈ విధంగా కాల్చుకోవాలి ఇప్పుడు మనం దాన్ని. అప్పుడు బొబ్బట్టు రెడీ. కొంచెం కాలేదాకా వెయిట్ చేద్దాం. తిరగదిప్పేసుకున్నామండి, అది కాలింది పై పాటు. ఇప్పుడు అడుగు పాటు వేసుకున్నాము, తిరగేసుకున్నాం. ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, బాగా ఎర్రగా కాలుతుంది. చూడండి కాలింది, తీసి పక్కన పెట్టేసుకుంటున్నాం. ఇంకోటి వేస్తున్నామండి, ఇక లాస్ట్ అయిపోయినాయి. తక్కువ ఆయిలే పడుతుందండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పిండి ఆయిల్ వేసి కలుపుకున్నాం కాబట్టి. రంగు వచ్చేదాకా కాల్చుకుంటే సరిపోతుంది. కాల్చి చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయో. ఇక ఈ విధంగా కాలాలి. ఇంకా రెడీ అయిపోయినాయండి. నేను ఇందాక చూపించిన పొయ్యి ఆపేసుకున్నామండి, గ్యాస్ ఆపేసుకొని ఇక దించేసుకుందాం మనం. మామిడికాయ కొబ్బరి బొబ్బట్లు రెడీ. ఫ్రెండ్స్ ఇదిగోండి బొబ్బట్లు రెడీ అయినాయి. చూసారు కదా ఎట్లా ఉన్నాయో, ఒకసారి టేస్ట్ చేద్దాం. సూపర్ ఉన్నాయి అబ్బా, కరకరలాడుతున్నాయి, టేస్టీగా తీయగా. మన పచ్చిపప్పు బెల్లం బొబ్బట్ల కన్నా స్వీట్గా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేయండి, సరిపోతుంది. చూడండి ఎట్లా ఉందో, పొరలుగా టేస్టీగా ఉంది నేతితో. ఫ్రెండ్స్ మీరందరూ మర్చిపోయారబ్బా, ఎవరో లైక్లు ఎక్కువ ఇవ్వట్లేదు. మేమేం లేదు, ఒక లైక్ ఇవ్వండి చాలు, మాకు అదే ఆనందం. మనోళ్ళు ఇంత కష్టపడుతున్నారే పాపం, వాళ్ళకి ఒక లైక్ ఇద్దామే అని ఒక్క లైక్ ఇవ్వండి చాలు. ఇంకా మీ నుంచి మేము ఆశించేది అది ఒక్కటే, ఇంకేమీ లేదు. ఫ్రెండ్స్ ఒక్క లైక్, మళ్ళీ తిరిగి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎవరైనా వీడియో బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. తిరిగి మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్. రుద్ర శారద.